జిల్లా లగ్జర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో అసలు ఏం జరిగింది అన్న విషయాలు తెలుసుకునేందుకు అడిషనల్ డీజీపీ, ఐజీ, ఎస్పీ పరిగి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పట్నం రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరుండటంపై గులాబీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేటీఆర్ ఆధ్వర్యంలో లగచర్లకు వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు వెళ్తారు అన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వికారాబాద్ జిల్లా లగ్జర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో అసలు ఏం జరిగింది అన్న విషయాలు తెలుసుకునేందుకు అడిషనల్ డీజీపీ, ఐజీ, ఎస్పీ పరిగి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పట్నం రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండటంపై గులాబీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేటీఆర్ ఆధ్వర్యంలో లగచర్లకు వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు వెళ్తారు అన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. Thank you. Good night. Thank you. లగచర్ల దాడి ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి పరిగి పోలీస్ స్టేషన్ కు ఇప్పటికే అడిషనల్ డీజీపీ, ఐజీ, ఎస్పీ కూడా చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీస్ బలగాలు కూడా
మోహరించిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, విజయచంద్రిక, ఏదైతే వికారాబాద్ జిల్లా కొడంగల్ లగచర్ల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఇప్పటికే ఈ కేసులో 45 మందిని గుర్తించారు. దీనికి సంబంధించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కూడా చేశారు. అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ రోజు అతన్ని కస్టడీకి తీసుకునేందుకు కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ రోజు కోర్టులో వాదనలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఇది అంతా చాలా ఒక కుట్ర కోణం ఉంది, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందని చెప్పడంతో పాటు ఇప్పటికే పోలీసులకు చాలా క్లియర్ గా ఉంది. ఈ కేసులో ఏదైతే కేటీఆర్ పేరు కూడా ప్రాథమిక రిమాండ్ రిపోర్ట్ లో పెట్టడం చాలా కీలక పరిణామానికి తలెత్తింది. దీంతో పోలీసులు అసలు ఏం జరిగింది అంటే ఇప్పటి వరకు కూడా చాలా చిన్నగా మొదలైన ఘటన ఒక్కసారిగా ఉద్రిక్తత, ఒక జిల్లా కలెక్టర్ పైన దాడి చేయటం అంటే దీనిపై చాలా మంది కుట్ర కోణం ఉంది, కుట్రలో ఎవరెవరు ఉన్నారని చెప్పి దర్యాప్తు జరిపేందుకు ఉన్నతాధికారుల బృందం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడే డీజీపీ కార్యాలయం నుంచి అడిషనల్ డీజీపీ, ఐజీ, ఎస్పీలు, తర్వాత ఇంకొంతమంది ఉన్నతాధికారుల బృందం కూడా అక్కడ చేరుకొని అసలు ఈ ఘటనలో దాడికి పాల్పడిన వాళ్ళ విజువల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. కలెక్టర్ వాహనంపై పెద్ద పెద్ద బండరాలతో దాడి చేశారు. అక్కడున్న సిబ్బందిని కూడా వెంటాడి మరీ తరిమి కొట్టిన ఆ దృశ్యాలు చూస్తున్నాం. అయినప్పటికీ ఈ ఘటనకు సంబంధించి గతంలో అంటే ముందు నుంచి కుట్ర ఎలా జరిగింది, దీన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు పోలీసులు గుర్తించిన నిందితులు తప్ప ఇంకా బయట వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అసలు అని చెప్పి దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కోణంలో కూడా అనేక ప్రతిపక్షాలు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు చేస్తున్న కామెంట్లు కావచ్చు, అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అధికారుల బృందం మొత్తం అబ్జర్వ్ చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసులో కనుక ఒకవేళ ఈ కేవలం ఇప్పటి వరకు ఉన్న 40 మందికి హైదరాబాద్ లో సంచరిస్తున్నట్లు కూడా తెలిసింది. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి అంటే గ్రామ ప్రజలు కాదు, బయట వ్యక్తులే అని చెప్పేసి కూడా పోలీసు అధికారుల బృందం గుర్తించింది. మొత్తం ఈ 42-45 మంది నిందితుల్లో మొత్తం 17 మందికి అసలు ల్యాండ్ లేదు, బయట వ్యక్తులు ఇక్కడ గొడవ చేశారని చెప్పి తేలడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు వాళ్ళందరూ అసలు ఇక్కడికి ఎలా వచ్చారు, ముందస్తుగా సమాచారం ఉందా, లేకపోతే వాళ్ళు ఎప్పటి నుంచి ఎవరెవరిని జతగట్టుకుని అక్కడ పనిచేస్తున్నారు, దాడికి కూడా ఆ రాళ్లు కొట్టాలి అంటే ఇట్లా దాడి చేయాలనే ప్రణాళిక ఇంకా ఎవరెవరు దానికి కుట్ర కోణంలో ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు పూర్తి స్థాయిలో అధికారులు అక్కడికి చేరుతున్నారు. ఇప్పుడు వికారాబాద్ లో మొత్తం కూడా ఈ దర్యాప్తు జరిపిన తర్వాత ఈ కేసును 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అధికారులు మిగతా వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేందుకు దాదాపు ఒక 10 నుంచి 15 బృందాలు ఏర్పడి వాళ్ళని పట్టుకునేందుకు అయితే రంగంలో దిగి పనిచేస్తున్నాయి. విజయచంద్రిక. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. అయితే ప్రభుత్వం లగచర్ల ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించారు. అసలు ప్రభుత్వ వర్షన్ ఏంటి, మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, అసలు ప్రభుత్వం ఏం చెప్తోంది? ఎందుకంటే ఇప్పటికే పోలీస్ బలగాలు కూడా చేరుకున్నాయి, సీరియస్ గా తీసుకున్నారు. రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల పేర్లు ఉండడంతో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వర్షన్ ఏంటి? మొత్తానికి ప్రభుత్వం లగచర్ల ఎపిసోడ్ ను చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా అబాస్పాలు చేస్తా ఉంది. ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి కూడా అనేక రకాలుగా ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి మొదలుకొని ఇతరత్ర కార్యక్రమాలకు రకరకాలుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కావచ్చు, ఇతర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను, ఇతర పెద్దలందరినీ కూడా ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలను తప్పుపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వైఖరి పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకెళ్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి పదే అనౌన్స్ చేస్తున్నారు. ఈ అంశం పైన కూడా డీజీపీతో పాటు సిఎస్ శాంతి కుమార్తో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులైనటువంటి వారిని పైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ సైతము ఆ దాడికి సంబంధించినటువంటి సందర్భంలో పలువురితో ఫోన్ లో మాట్లాడము, వారిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడము, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగున కేటీఆర్ గతంలో కూడా 10 ఏళ్ల పాటు ప్రభుత్వం నడిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం అవగాహన లేకుండా, సోషల్ రెస్పాన్స్ లేకుండా ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీర్చేలాగున తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా చాలా సీరియస్ గా భావిస్తుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ సైతము ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేసేలా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి దీనికి సంబంధించిన అంశాన్ని ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఆ విషయంలో సక్సెస్ అవ్వాలని చెప్పేసి కూడా నేను నైట్ అంతా నందినగర్ లో కేటీఆర్ ఇంట్లో ఉన్నటువంటి నందినగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉదాహరణ భేటీ అయ్యారు. రాత్రంతా కూడా కేటీఆర్ తో సమావేశం జరిపారు. అక్కడికి
హరీష్ రావుతో పాటుగా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా కేటీఆర్ తోనే నైట్ అంతా కూడా ఉన్నారు. ఇవాళ ఉదయం లగచర్లకు వెళ్ళాలి, అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి బాధితులతో పాటుగా ఎపిసోడ్ జరిగినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, వాళ్ళందరితో పాటు సమన్వయం చేసుకోవాలి. ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కోఆర్డినేట్ అయ్యి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునివ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయాన్ని ముందుగానే పోలీసులు పసిగట్టారు. ఏ క్షణమైన పోలీస్ స్టేషన్ లోకి బీఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పార్టీ నేతలతో పాటుగా పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి రాకుండా, ఎవరికి అనుమతి లేకుండా ఉండడం కోసము పరిగిణి ఏరియా అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులను మోహరింపజేశారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాన్ని అంతా కూడా సంబంధిత జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రులందరికీ కూడా విషయం చేరవేస్తూ ప్రభుత్వ పరిధిలో కూడా ఆ అంశాలంతా కూడా తీసుకుంటూ ఎటువంటి ఇష్యూస్ ను రైజ్ అవ్వకుండా చూడడం కోసం ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నా ప్రభుత్వ నిర్ణయం తప్పు, అనాలోచితంగా అనవసరంగా కేసులు పెట్టిన పరిస్థితి కాబట్టి దాన్ని తిప్పికొట్టేలాగున ఇది రాజకీయ అంశంగా చూడకుండా కేవలం ప్రజల కోసం పోరాటం చేస్తున్న పార్టీని ప్రభుత్వం బదనాం చేసే ఇబ్బంది కార్యక్రమాలకు గురి చేస్తుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టేందుకు ముందుకెళ్ళాలని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో కేటీఆర్ అక్కడ సమావేశం జరుగుతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా లగచర్లకు వెళ్తారా, లేకపోతే ఆ తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తారా అని మాత్రం చూడాలి.